ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేసే అత్యంత ప్రమాదకరమైన ఎల్నినో ఈ ఏడాది చివరి నాటికి అత్యంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎల్నినో రాకతో భూమిపై వాతావరణం మారడమే కాకుండా సముద్ర గర్భాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరగా ఈ ఎల్నినో ప్రభావం తోడైతే సముద్ర జీవరాశికి, ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడే కోట్లాది మంది ఉపాధికి కోలుకోలేని దెబ్బ తగలనుంది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రత మార్పులనే శాస్త్రవేత్తలు ఎల్నినో సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తారు. సాధారణంగా లానినో ప్రభావంతో పసిఫిక్ సముద్రం చల్లబడుతుంది. కానీ ఎల్నినో సమయంలో ఈక్వెడార్ తీరానికి పశ్చిమంగా దాదాపు 10,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర భాగం నెలల తరబడి వేడెక్కుతుంది. ఇక్కడ సముద్ర ఉష్ణోగ్రత కేవలం 1 లేదా 2 డిగ్రీల సెల్సియస్ మాత్రమే పెరుగుతుంది. వినడానికి ఇది చాలా స్వల్ప మార్పులా అనిపించవచ్చు. కానీ అంతర్జాతీయ వాతావరణ గమనాన్ని పూర్తిగా మార్చేయడానికి ఈ 2 డిగ్రీల ఉష్ణోగ్రత చాలు. ఇది భూమిపై గాలుల వేగాన్ని, వర్షపాతాన్ని, ఋతుపవనాల గమనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది. అమెరికా వంటి దేశాల్లో తీవ్రమైన తుఫాన్లు, వరదలు వస్తే ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎల్నినో భూమిపైనే కాదు, సముద్ర పర్యావరణ వ్యవస్థలను సైతం ధ్వంసం చేస్తుంది. దీనివల్ల సముద్రాల్లో తీవ్రమైన, సుదీర్ఘమైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటిని శాస్త్రవేత్తలు మెరైన్ హీట్ వేవ్స్ అంటే సముద్రపు వడగాల్పులు అని పిలుస్తారు. భూమిపై ఎండ తీవ్రతకు వడగాల్పులు ఎలా వీస్తాయో సముద్రపు నీటిలో కూడా అలాంటి ఉష్ణ తరంగాలు ఏర్పడతాయి. బలహీనమైన ఉపరితల గాలుల వల్ల సముద్రపు నీరు ఆవిరి కాకపోవడం, మేఘాలు తగ్గి నేరుగా సూర్యరశ్మి సముద్రంపై పడడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఇక సముద్రం పైభాగం చల్లగా ఉన్నంత మాత్రాన అంతా బాగుందని అనుకుంటే పొరపాటే. సరికొత్త పరిశోధనల ప్రకారం సముద్రపు అడుగు భాగంలో అంటే సీ ఫ్లోర్ వద్ద కూడా భయంకరమైన వడగాల్పులు వీస్తున్నాయి. వీటిని బాటమ్ మెరైన్ హీట్ వేవ్స్ అంటారు. ఇవి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కంటే అత్యంత తీవ్రంగా చాలా కాలం పాటు కొనసాగుతాయి. 1997-98 ఎల్నినో సమయంలో అమెరికా పశ్చిమ తీరంలో సముద్ర ఉపరితలం చల్లబడిన తర్వాత కూడా సముద్ర గర్భంలో మరో 5 నెలల పాటు వేడి కొనసాగింది. దీనివల్ల సముద్రం అడుగున నివసించే జీవరాశులు ఊపిరాడక చనిపోతాయి. 2018లో వచ్చిన ఇలాంటి వేడి తరంగాల వల్లే బేరింగ్ సముద్రంలో దొరికే మంచు పీతల ఉత్పత్తి ఏకంగా 84% తగ్గిపోయింది. వేడి నీటి వల్ల చేపల మెటబాలిజం పెరిగి అవి తిండి తినే వేగం కంటే ఎక్కువ శక్తిని కోల్పోయి చనిపోతాయి. గతంలో వచ్చిన మెరైన్ హీట్ వేవ్ వల్ల అలస్కా గల్ఫ్లో పసిఫిక్ కాడ్ చేపల జనాభా ఏకంగా 70% పడిపోయింది. సముద్రపు అందాలు, జీవ వైవిధ్యానికి నిలయమైన పగడపు దీవులు రంగు కోల్పోయి నిర్జీవంగా మారుతాయి. సముద్ర వడగాల్పుల వల్ల అంతర్జాతీయంగా ఏటా బిలియన్ల డాలర్ల మత్స్య సంపద నష్టపోతోంది. ఈ ఎల్నినో ముప్పు కేవలం పసిఫిక్ మహాసముద్రానికే పరిమితం కాలేదు. భారత్కు తూర్పున ఉన్న బంగాళాఖాతంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. బంగాళాఖాతంలో కూడా మెరైన్ హీట్ వేవ్స్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ముందస్తు అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి ప్రపంచ మహాసముద్రాలలో దాదాపు సగానికి పైగా భాగం ఈ ప్రమాదకరమైన వేడి తరంగాల బారిన పడనుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, మెక్సికో తీరాలతో పాటు హిందూ మహాసముద్రం తీవ్రంగా నష్టపోనుంది. రాబోయే పర్యావరణ విపత్తును తట్టుకోవడానికి ప్రపంచ దేశాలు, మత్స్యకార రంగాలు ఇప్పుడే మేల్కొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.